నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. మరి ఎవరు ధన్యుడు, ఎవరు అతని చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు అని చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ కూడా ధన్యులు. అంటే దేవుని మాట వినేవారు, దేవుని స్వరానికి లోబడేవారు, చిత్తము ప్రభువా నేనున్నాను అని ఆయన మాటకు తల వంచేవారు ధన్యులు. అట్టి వారి చేతుల కష్టార్జితము వారు అనుభవిస్తారు, వారు భుజించగా ఇంకా అనేక మందిని పోషిస్తారు. అలాంటి వారు ధన్యులు. మరి అలాంటి వారి కుటుంబం ఎలా ఉంటుంది అంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. భార్య ఎలా ఉంటుంది? ద్రాక్షావల్లిని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల్లో అది సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. అతని భార్య అతనికి సంతోషాన్ని కలిగించేదిగా, కుటుంబంలో నెమ్మది కలిగించేదిగాను, సమాధానం ఇచ్చేదిగాను, ముఖ్యంగా భర్తకి లోబడే భార్యగా ఆమె ఉంటూ ఉంటుంది. మరి ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబంలో ఎలా ఉంటారు వారి పిల్లలు అంటే, భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఒలీవ మొక్క అంటే ఒలీవ మొక్క నుంచి తీసిన నూనెని అభిషేకిస్తారు, అది ఆశీర్వదించడానికి ఉపయోగిస్తారు. వారి యొక్క బిడలు దేవుడు ఆశీర్వదించిన వారుగా ఉంటారు. దేవునిలో ఎవరైతే భయభక్తులతో ఉంటారో అలాంటి వారి కుటుంబము ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఇంకా అంటున్నారు ప్రభువు, నీ జీవితకాలం అంతయు కూడా యెరూషలేముకు క్షేమం కలుగుట నీవు చూస్తావు, నీ పిల్లలను కూడా నీవు చూస్తావు, నీ మీద సమాధానం ఉంటుంది అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు.